పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, భారతదేశపు అపోస్తులుడైన పునీత తోమాసు గారి యొక్క మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 14 నుండి 16 వరకు పవిత్ర వచనములు. అప్పుడు యేసు వారితో స్పష్టముగా, లాజరు మరణించను, మీరు విశ్వసించుటకు మీ నిమిత్తమై నేను అచట లేనందున సంతసించుచున్నాను. రండు, ఇప్పుడు మనము అతని యొద్దకు వెళ్ళుదము అని పలికెను. అప్పుడు దిదీము అనబడు తోమ, మనము కూడా వెళ్ళి ఆయనతో పాటు చనిపోదము అని తన తోటి శిష్యులతో పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు చేత ఎన్నిక చేయబడి 3.5 సంవత్సరాల పాటు యేసు ప్రభువుతో పాటు జీవించి, ఆ తరువాత క్రీస్తు ప్రభు మరణించి ఉత్థానమై మోక్షారోహణమైన తర్వాత మన భారతదేశానికి వచ్చి 2000 సంవత్సరాల క్రితం ఆ క్రీస్తు ప్రేమ సువార్తను అందించినటువంటి పునీత తోమాసు గారి యొక్క పండగ శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియులారా, జూలై 3వ తారీఖున భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ కూడా ఒక పర్వదినం, ఒక పండగ దినం. కారణం, పునీత తోమాసు గారి యొక్క మహోత్సవాన్ని ఈనాడు ఒక భారతదేశం మాత్రమే కాదు, యావత్ ప్రపంచము కూడా కొనియాడుతుంది. ఈ మధ్య కాలంలో 3 సంవత్సరాల నుంచి ఈ తోమాసు గారి యొక్క పండగ దినాన్ని భారత క్రైస్తవ దినోత్సవంగా కొనియాడటం ప్రారంభించారు. ఇంత గొప్ప పునీతుడు, పరిశుద్ధుడు, అపోస్తుడైనటువంటి తోమాసు గారి గురించి కొన్ని అంశాలను తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇంతకీ తోమాసు గారు ఎవరు అంటే, వాక్యాన్ని మనం చదువుకుంటే తోమాసు గారు కూడా గలిలియా ప్రాంత నివాసి. ఆయన కూడా చేపలు పట్టే వృత్తిని చేసినటువంటి వారు. అయితే వీరు కాస్తో కూస్తో చదువుకున్నటువంటి వారు. చేపలు పట్టే వృత్తిని మాత్రమే కాకుండా ఆయన భవనాలకి ఈ ప్లానింగ్ కూడా ఇచ్చేటువంటి వారు. ఎలా ఇల్లు కట్టాలి, ఎలా బిల్డింగ్స్ కట్టాలి అనేటువంటి ఆ జ్ఞానము కలిగినటువంటి వాడు, కాస్తో కూస్తో చదువుకున్నటువంటి వాడు. వీరిని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి కొన్ని సందర్భాలని మీ ముందు ఉంచటానికి ప్రయత్నం చేస్తాను. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 3వ వచనములో మొట్టమొదటిగా వీరి పేరును మనం యేసు ప్రభువు శిష్యులను ఎన్నుకున్నప్పుడు మనం వింటాం. వాక్యాన్ని చదువుకుంటే మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుంటే, ఆ 12 శిష్యుల పేర్లు ఇవి. మొదటివాడు పేతురు అనబడు సీమోను, తదుపరి అతని సోదరుడుగు ఆంద్రేయ, జబదాయి కుమారుడుగు యాకోబు, అతని సోదరుడుగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమ, సుంకరి అగు మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానేయుడగు సీమోను, ఆయనను అప్పగించిన యోదా ఇస్కారియేతు. ఇక్కడ ఏమని ఉంది? ఫిలిప్పు, బర్తలోమయి, తోమాసు. కాబట్టి 12 మంది శిష్యులను ఎన్నుకున్నప్పుడు వీరు కూడా అందులో ఉన్నారు. అయితే వేరొక చోట మనం చదివితే అక్కడ ఏమని ఉంటుందంటే, దిదీము అనబడు తోమా. చాలా చోట్ల దిదీము అనబడు తోమా అని రాయబడి ఉంటుంది. ఉదాహరణకి యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా చదువుకుంటాం. యేసు వచ్చినప్పుడు 12 శిష్యులలో ఒకడగు దిదీము అనబడు తోమాసు శిష్యులతో లేకుండెను. చాలా సందర్భాలలో ఈ విషయాన్ని మనం చదువుతాం. దీనిని బట్టి తోమాసు గారి గురించి మనకి ఇంకా కొంచెం ఎక్కువగా తెలుసుకునే అవకాశం దొరికింది.
దిదీము అనగా కవల పిల్లలు అని అర్థము. అంటే తోమాసు గారికి కవల సహోదరుడు కానీ సహోదరి కానీ ఉందని మనకు అర్థమవుతుంది. తోమాసు గారు చివరి వరకు కూడా శిష్యుల బృందములో ఉన్నటువంటి వారే. ఇక్కడ మనం ప్రత్యేకంగా ఈనాడు నేను తీసుకున్న వాక్యాన్ని ధ్యానించటానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. సహజంగా తోమాసు గారి యొక్క వాక్యం అంటే ఎప్పుడూ కూడా యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయములో శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు తోమాసు గారు అక్కడ లేరు. మరలా తోమాసు గారు అక్కడ ఉన్నప్పుడు యేసు ప్రభు తోమాసు గారి కొరకు అక్కడికి రావడం, ఆయన నీ వ్రేలును నా గాయాలలో ఉంచు, నీ చేతిని నా డొక్కలో ఉంచునని అంటాం, నా ప్రభువా నా దేవా అని తోమాసు గారు అనటాన్ని, ఆ సంఘటన, ఆ జరిగిన సంఘటన ధ్యానం చేస్తాం. ఈ రోజున మనం కొంచెం లోతుగా వేరొక దృక్కోణం నుంచి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనకి తోమాసు గారి యొక్క మనస్తత్వం ఇంకా కొంచెం సవివరంగా తెలుస్తుంది ప్రియులారా. ఏమిటి? యేసు భగవానుడు ఒక చోట ఉన్నప్పుడు యేసు ప్రభువుకి సమాచారాన్ని పంపించారు. లాజరు అనారోగ్యముతో ఉన్నారు అనని చెప్పటం జరిగింది. ఇదిగో యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనము. బెతానియా అను గ్రామంలో లాజరు అను ఒక వ్యక్తి వ్యాధిగ్రస్తుడై ఉండెను. అందు మరియమ్మ ఆమె సోదరి మార్తమ్మ నివసించుచుండెను. యేసుకు పరిమళ తైలమును పూసి ఆయన పాదములను తల వెంట్రుకలతో తుడిచినది ఈ మరియమ్మయే. వ్యాధిగ్రస్తుడైనట్టు లాజరు ఆమెకు తోబుట్టువు కనుక అక్క చెల్లెండ్రు, ప్రభు మీరు ప్రేమించిన లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అని యేసుకు వర్తమానమును పంపిరి. యేసు ప్రభుకు సమాచారాన్ని పంపించారు. లాజరు తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడని సమాచారాన్ని పంపించాడు. వారి ఆశ ఏంటి? ఆయన వస్తే లాజరు యొక్క రోగాన్ని పోగొడతాడు, స్వస్థపరుస్తాడు. అయితే యేసు ప్రభు అక్కడికి వెళ్ళలా. 1-2 రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఈ మధ్యలో లాజరు చనిపోయాడు. దీనికి ఒక ముఖ్యమైన అంశం ఉందండి, అందుకే ఇంతగా వివరిస్తున్నాను. లాజరు చనిపోయాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే వినండి పిల్లారా. యోహాను సువార్త 11వ అధ్యాయము 14వ వచనములో, అప్పుడు యేసు వారితో స్పష్టముగా లాజరు మరణించాడు అని చెప్పాడు. మీరు విశ్వసించుటకు మీ నిమిత్తమై నేను అచట లేనందున సంతోషించుచున్నాను. రండు, ఇప్పుడు మనము అతని యొద్దకు వెళ్ళుదము అని పలికెను. యేసు ప్రభు యొక్క ఉద్దేశము ఒకటి ఉంది. ఏంటి? లాజరు మరణించాలి, మరణించిన లాజరు నేను జీవంతో లేపాలి, తద్వారా నేను నిత్య జీవితాన్ని ప్రసాదించేటువంటి వాడిని అని అందరూ కూడా నన్ను విశ్వసించాలి. నేను సజీవ దేవుని కుమారుడనని అందరూ నాలో విశ్వాసం ఉంచాలి. నేను మాత్రమే కాదు, వీరు మాత్రమే కాదు, నా శిష్యులు ముఖ్యంగా నేను దేవుని కుమారుడని విశ్వసించాలి ఈ కార్యము ద్వారా. ఇది యేసు ప్రభు యొక్క ప్రణాళిక, ఇది దేవుని యొక్క ప్రణాళిక. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువు ఇక్కడ మనం వాక్యంలో చదువుకున్న 14వ వచనంలో యోహాను సువార్త 11వ అధ్యాయంలో రండు మనం వెళదాం, లాజరు మరణించాడు అనగానే తోమాసు గారు ఏమంటారు వినండి. 15వ వచనంలో, అప్పుడు దిదీము అనబడుతోమా, ఇక్కడ కూడా దిదీము అనే వాక్యం ఉందని మీకు చెప్పాను. అప్పుడు దిదీము అనబడుతోమా, మనము కూడా వెళ్ళి ఆయనతో పాటు చనిపోదాము రండు అని తన తోటి శిష్యులతో పలికెను. ఈ వాక్యాన్ని మనం తోమాసు గారి గురించి కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేయాలి. ఎందుకు తోమాసు గారు ఈ మాట పలికారు? రండు మనము కూడా వెళ్ళి ఆయనతో పాటు చనిపోదాము అని పలికారు. పలకాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ తోమాసు గారు పలికినటువంటి మాటలలో ఉన్న పరమార్థం, ఆయన వరకు అట్లీస్టు యేసు ప్రభు చనిపోవటానికి వెళ్తున్నారు కాబట్టి మనం కూడా యేసు ప్రభువుతో పాటు చనిపోదాం రండి అని తోమాసు గారు అంటున్నారు. అసలు ఈ మాట ఎందుకు పలకాల్సి వచ్చింది? అసలు ఇంత ధైర్యం ఎలాగ వచ్చింది? ఇంత తెగింపు ఎందుకు వచ్చింది తోమాసు గారి? తోమాసు గారిని మనం ఎప్పుడూ కూడా అల్ప విశ్వాసిగా చూస్తామండి. అంత అల్ప విశ్వాసి కాదు ఆయన. ఆయన నమ్మకపోతే నమ్మనంటాడు. ఒకసారి నమ్మిన తర్వాత తిరిగి చూడడు అనమాట. ఇప్పుడు కొన్ని వాక్యాలు మీకు చదివి వినిపిస్తాను.
మనం చదువుకున్న వాక్యాలు యోహాను సువార్త 11వ అధ్యాయం నుంచి. 10వ అధ్యాయంలో ఒక కార్యం జరుగుతుందండి. ఏమిటి అది? యేసు ప్రభువు తనను తాను మంచి కాపరిగా అభివర్ణించుకున్నాడు. అక్కడ నేను నా గొర్రెల కొరకే ప్రాణం పెడతాను అని చెప్పాడు. ఆ సమయంలో ప్రియులారా, యూదులు యేసు ప్రభువును రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నం చేశారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 31వ వచనం. యూదులు యేసును రాళ్లతో కొట్టి ప్రయత్నింపగా యేసు వారిని, తండ్రి వద్ద నుండి మీకు అనేక సత్కార్యములు చూపితని దానిలో దేని కారణముగా నన్ను రాళ్లతో కొట్ట ప్రయత్నించుచున్నారు అని అడిగారు. కాబట్టి మనం ఇందాక లాజరు మరణాన్ని గురించి చదువుకుంది 11వ అధ్యాయంలో. దానికి ముందు కొన్ని వాక్యాల క్రితం యేసు ప్రభుని రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేశారు, చంపటానికి ప్రయత్నం చేశారు. ఎవరు? యూదులు. ఆ తర్వాత అదే 10వ అధ్యాయం చివరి మాట చదవటానికి ప్రయత్నం చేస్తాను. ఏమిటి అంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 39వ వచనము. వారు మరలా యేసును పట్టుకొనుటకు ప్రయత్నించారు. ఎందుకు పట్టుకోవడానికి? చంపటానికి యేసు ప్రభువుని. ఇది మనం ఎక్కడ చదువుతాం? యోహాను సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. ఇప్పుడు నేను మీకు చదివి వినిపించిన వాక్యాలు యోహాను సువార్త 10వ అధ్యాయం చివర్లో ఉంటాయి. అక్కడ యూదులు యేసు ప్రభువును పట్టుకోవడానికి, బంధించటానికి, చంపటానికి ప్రయత్నం చేస్తున్నారు. 10వ అధ్యాయం అయిపోయిన వెంటనే లాజరు మరణాన్ని గురించి యేసు ప్రభు చెబుతున్నారు. ఇక్కడ యేసు ప్రభు ఇప్పుడు లాజరు మరణించాడు, మనం కూడా వెళదాం రండి అంటే తోమస్ గారు ఏమంటున్నారు? రండి, మనం కూడా వెళ్ళి ఆయనతో పాటు చనిపోదాం. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది తోమస్ గారు? కారణం ఏంటంటే కొన్ని గడియల క్రితం, కొన్ని రోజుల క్రితమే యేసు ప్రభువుని పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, యూదులు చంపడానికి ప్రయత్నం చేశారు. కళ్ళారా చూశాడు. రాళ్ళు వేయడాన్ని, పట్టుకొని బంధించడానికి ప్రయత్నం చేయడాన్ని అతను చూశాడు. కాబట్టి ఇప్పుడు మరలా యేసు ప్రభు మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు, లాజరు మరణాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ తోమాసు గారి మనసులో యేసయ్య మా గురువు, మా దేవుడు, మా ప్రభు మరణిస్తానికి వెళుతున్నాడు. దానికి ముందు యేసు ప్రభు స్వయంగా 3 సార్లు ముఖ్యంగా మనుష్య కుమారుడు యెరూషలేముకి వెళ్ళాలి, అక్కడ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకుల చేత తీర్పు గురి కావాలి, అక్కడ మరణం పాలు కావాలి, 3వ నాడు మృత్యుంజయుడు లేవాలని చెప్పాడు. కానీ తోమస్ గారికి, శిష్యులకి మరలా లేస్తాడు అనే మాట గుర్తులేదు. చనిపోబోతున్నాడు మా గురువు అనే భయంలోనే ఉన్నారు. ఇటువంటి సమయంలో తోమస్ గారు గొప్ప తెగింపుతో, గొప్ప విశ్వాసముతో కూడిన ధైర్యంతో పలికిన మాట, రండి మనం కూడా వెళ్ళి ఆయనతో పాటు చనిపోదాం, మన ప్రభువుతో పాటు చనిపోదాం. దీనిలో మనకేం కనబడుతున్నాయి? విశ్వాసం కనబడుతుంది. మరణించిన, జీవించిన ఆయన కొరకే, ఆయనే మా దేవుడు, ఆయన తప్ప మరొకడు లేడు, ఆయనతోటే ఉంటాము. ఈ బలమైన విశ్వాసం. రెండవది తెగింపు. ఈ జీవితాన్ని కూడా అర్పించడానికి సిద్ధముగా ఉన్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనములో, అప్పుడు దిదీము అనబడు తోమ, మనము కూడా వెళ్ళి యేసుతో పాటు చనిపోదాం రండి. ఎంత విశ్వాసం, ఎంత ధైర్యం, ఎంత తెగింపు తోమస్ గారిలో. మరొక సందర్భంలో ప్రియులారా, తోమస్ గారు పలికిన తక్కువ మాటల్లోనే చాలా గొప్ప పరమార్థం ఉందండి. ఇదిగో యేసు ప్రభువు యోహాను సువార్త 14వ అధ్యాయంలో తానే మార్గం తండ్రి వద్దకు వెళ్ళటానికి, మీరు భయపడవద్దు, నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని, నేనే సత్యాన్ని, తండ్రి వద్దకు మార్గాన్ని మీకు చూపిస్తా, మీరు కూడా తండ్రి వద్దకు వస్తారు అని పలుకుతారు. వాక్యాన్ని చదువుతాను, వివరించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు యేసు వారితో, నేను వెళ్ళు స్థలమునకు మార్గము మీరు ఎరుగుదురు అని పలికారు. నేను వెళ్ళు స్థలమునకు మార్గం మీరు ఎరుగుదురు. ఏ స్థలము? తండ్రి వద్దకు వెళ్ళే స్థలం అండి. ప్రభు అక్కడ మాట్లాడేది. వాక్యాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అన్ని చదివించట్లా, మీరు చదువుకోండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం అండి. నేను వెళ్ళు స్థలమునకు మార్గమును మీరు ఎరుగుదురు అని పలికాడు. వెంటనే తోమస్ గారు ఏమంటున్నారంటే, అందుకు తోమాసు యేసుతో, ప్రభువా, మీరు ఎళ్ళు స్థలం ఏదో మాకు తెలియదు, ఇక మాకు మార్గం ఎట్లు తెలియను
అని పలికెను. అందుకు యేసు, నేనే మార్గము సత్యము జీవము, నా మూలమున తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. ప్రియులారా, తోమాసు గారు పలికినటువంటి మాటలన్నీ కూడా నిత్య జీవితానికి సంబంధించిన ప్రశ్నలు, నిత్య జీవితానికి సంబంధించిన మాటలు, యేసుప్రభు నిజదేవుడని దారి తీసేటువంటి మాటలు. ప్రభు అంటున్నాడు, మీరు కలవరపడవలదు, భయపడవలదు, నా తండ్రి గృహములో అనేక స్థలములు మీ కొరకే, గృహములను, గదులను మీ కొరకే సిద్ధపరిచాను అని పలికి, నేను వాటిని సిద్ధపరచడానికి వెళుతున్నాను అని పలికి ప్రభు ఏమంటున్నాడంటే, నేను వెళ్ళే స్థలం మీకు తెలుసు అన్నాడు. తోమాసు గారికి అర్థవంతంగా ప్రశ్న కదండి, అయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారో మాకు ఇంకా సరిగా తెలియదు, దాని మార్గం మాకేం తెలుసు అయ్యా అన్నాడు. అప్పుడు జీవముతో కూడిన మాటలు యేసు ప్రభు నోటి నుండి వస్తున్నాయి. తోమాసు గారు అడిగిన ప్రశ్నకి, నేనే మార్గం సత్యం జీవం. ఈ మాటను మనం మన గృహాలలో రాసుకుంటాం, ఆటోల మీద ఉంటాయి, చాలా గొప్ప మాటలు. ఆయనే మార్గం సత్యం జీవం. వెనక నుండి వద్దాం ప్రియులారా, ఆయనే జీవం, నిత్య జీవితం, ఆయనే మనకు ప్రాణాన్నిచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదిలో వాక్కు ఉండను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండను, ఆ వాక్కు దేవుడై ఉన్నాడు, ఆ వాక్కు ద్వారానే నీవు సకల చరాచర రాశులు సృష్టించబడ్డాయి. నేనే జీవం. అంతేకాదు, ఆయన మరణించి ఉత్థానమైనటువంటి దేవుడు కాబట్టి, నిత్య జీవితాన్ని కలిగినటువంటి వాడు కాబట్టి, ఆయన నిజమైనటువంటి జీవం, మనం నిత్య జీవితాన్ని ఇచ్చేటువంటి వాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో ఈనాడు ఈ మాటని తోమాసు గారు అడిగారు కాబట్టి యేసయ్య సమాధానంగా చెప్తున్నాడు. నేనే సత్యం. యేసు భగవానుడు పిలాతుని ముందు ఉన్నప్పుడు సత్యాన్ని గురించి మాట్లాడాడు. ఏమన్నాడు? నేను సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకై వచ్చి ఉన్నాను. పిలాతుడు అన్నాడు, సత్యం అనగానేమి? యేసు మాట్లాడలేదు. మరలా అంటాడు, సత్యసంధులందరూ నన్ను ఆలకిస్తారు అన్నాడు యేసు ప్రభు. నేనే సత్యం అన్నాడు. ఇక్కడ సత్యం అంటే దేవుడే సత్యం అండి. సత్యం అంటే ఏమిటి? ఏకైక సజీవ దేవుని కుమారుడైన క్రీస్తుని విశ్వసించటం, పరలోక తండ్రిని విశ్వసించటం, పరిశుద్ధాత్మను విశ్వసించటం. దిస్ ఈజ్ ద ట్రూత్. ఈ సందర్భంలో నేనే సత్యం అని పలుకుతున్నాడు యేసు ప్రభు. చివరిగా, నేనే మార్గం, జీవాన్ని, నిత్య జీవితాన్ని పొందుకోవడానికి యేసయ్య మార్గం తప్ప మరొక మార్గం లేదు. ఇది మనందరం విశ్వసించాలి. ఆయనే మార్గం, ఆయన చూపిన మార్గమే మార్గం, అసలు ఆయనే మార్గం. హీ ఈజ్ ద వే. ఆదిమ క్రైస్తవ సంఘాలకి అన్యులు పెట్టిన పేరేంటో తెలుసా? ద వే. ఆ మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి వారు అనేవాళ్ళండి ఆదిమ క్రైస్తవ సంఘాలలో క్రైస్తవుల్ని. ఏ మార్గాన్ని? యేసు ప్రభు చూపిన మార్గాన్ని అనుసరించినటువంటి వారు. ఈ సువర్ణాక్షరాలతో లిఖించదగిన మాటలు 3 మాటలు, నేనే జీవము, నేనే సత్యము, నేనే మార్గం. వెనక నుంచి చెప్తున్నాను, నేనే మార్గం సత్యం జీవం. ఈ మాటలు ఎలా వచ్చాయి యేసుప్రభు నోటి నుండి? తోమాసు గారు అడిగారు. తోమాసు గారి యొక్క వేసిన ప్రశ్నకు ప్రతిఫలంగా యేసుప్రభు ఇచ్చిన సమాధానం, తోమాసు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ప్రియులారా, తోమాసు గారిని చాలాసార్లు డౌటింగ్ థోమస్, అల్ప విశ్వాసి అయినడు థోమస్ అంటాం. లేదండి, ఆయన కొద్దిగా మొండివాడు, ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి వాడు. అడుగుతాడు, సందేహం వచ్చినప్పుడు నాకెందుకులే అని కొంతమంది కూర్చుంటారు. కొంతమంది వాళ్ళ మధ్యలో ప్రశ్నలు వచ్చినా కానీ కామ్గా ఉంటారు. కానీ కొంతమంది అలా కాదు, అడుగుతారు, వెంటనే తెలుసుకుంటారు. ఆ ప్రశ్నకి సమాధానం వచ్చే వరకు కూడా ఊరుకోరు. థోమస్ గారు అటువంటి మనస్తత్వాన్ని కలిగినటువంటి వారు. ఆయనది గుడ్డి విశ్వాసం కాదండి. థోమస్ గారిది గుడ్డి విశ్వాసం కాదు, బలమైన దృఢమైనటువంటి విశ్వాసం. కాబట్టే యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసుప్రభు ఉత్థానమయ్యాడు. శిష్యులకు మొదటిసారిగా దర్శనమిచ్చాడు. ఆ సమయంలో థోమస్ గారు అక్కడ లేరు. శిష్యులు అన్నారు థోమస్ గారు వచ్చిన తర్వాత, మేము యేసుప్రభువును చూచామంటే నేను నమ్మను. ఆయన యొక్క గాయాలలో నా వేలు పెట్టి ఆ డొక్కలో నా చేతిని ఉంచి తప్ప నేను నమ్మనన్నాడు. ఆ థోమస్ గారిలో ఉన్న మంచితనాన్ని గుర్తించిన యేసుప్రభు థోమస్ గారి కోసం మరొకసారి వచ్చి థోమస్ గారితోటే మాట్లాడతాడు. అక్కడ
వాక్యాన్ని వినండి పిల్లారా. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుండి, యేసు వచ్చినప్పుడు 12 శిష్యులలో ఒకడుగు దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు ఆయనతో, మేము ప్రభువును చూచితిమనిరి. అందుకు అతడు, నేను ఆయన చేతిలో చీలల గంట్లు చూచి అందు నా వేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేతిని ఉంచితే తప్ప విశ్వసించను. ఎగ్జాక్ట్గా యేసుప్రభు ఇదే కార్యాన్ని చేపిస్తాడు థామస్ గారితోటి. అతను ఏదైతే అడిగాడో దాన్నే చేపిస్తాడు. మరలా థోమస్ గారు కూడా వారితో ఉన్నప్పుడు వచ్చాడు. వచ్చి యేసుప్రభు ఏమన్నాడు అంటే 27వ వచనము, యోహాను సువార్త 20వ అధ్యాయము. అప్పుడు యేసు థోమాసుతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని పలికెను. అప్పుడు థోమాసు, ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఓ నా ప్రభువా, ఓ నా దేవా అని పలికారు. ఉత్థానమైన తర్వాత యేసు ప్రభువే నిజమైన దేవుడని పలికినటువంటి మొట్టమొదటి వ్యక్తి థోమాసు గారు. ప్రియులారా, ఇంత గొప్ప పునీతుడు, ఇదిగో క్రీస్తు శకం 53వ సంవత్సరంలో భారతదేశంలో ఉన్నటువంటి కేరళ రాష్ట్రానికి వచ్చి, ఆ రోజుల్లో ట్రావెన్కోర్ కింగ్డమ్ ఇంకా ముందండి, కేరళ రాష్ట్రానికి వచ్చి అక్కడ ఎన్నో సంఘాలను నిర్మించారు. ప్రథమంగా నేను కేరళ వెళ్ళానండి. కొచ్చి ప్రాంతంలో ఇప్పటికీ కూడా యూదుల యొక్క సినగోగు ఉందండి. థోమస్ గారు అక్కడికి వచ్చి ప్రథమంగా ఆ రోజుల్లోనే చాలామంది యూదులు ఉన్నారు కేరళలో. సలోమోను తర్వాత వచ్చిన యుద్ధాల కారణంగా కొంతమంది ఇక్కడ కూడా వచ్చారు భారతదేశానికి. ఇది చరిత్ర, ఇట్ ఈస్ హిస్టరీ. అప్పటి నుంచి కూడా యూదులు ఉన్నారు. అక్కడ యూదుల దగ్గర మొదటిగా యేసు ప్రభు గురించి బోధించాడు. కొంతమంది ప్రభువును విశ్వసించారు, అందరూ కాకపోయినా. ఆ తరువాత ఈ మాట వాడుతున్నాను, నేను హిస్టరీ మాత్రమే మాట్లాడుతున్నారు. కొన్ని అక్కడ ఉన్నటువంటి కేరళలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకి దేవుని యొక్క సువార్తను బోధించాడు. ఇక్కడ అగ్రవర్ణాలు అధమ వర్గాలని దాని గురించి ముఖ్యం కాదండి, చరిత్ర మాత్రం చెప్తున్నాను. కారణం ఏదైనా ఉండొచ్చు, కానీ ఆ సమయంలో అలా బోధించారు. ఆ తరువాత ఆయన అన్ని వర్గాల వారికి కూడా దేవుని యొక్క సువార్తను బోధించారు. ఇప్పటికీ కూడా థోమసు గారి చేత మారు మనసు పొందినటువంటి సువార్త బోధించబడి యేసు ప్రభువుని విశ్వసించినటువంటి ఆ యొక్క ట్రెడిషన్ ద్వారా ఆ పారంపర్యంగా వస్తున్న క్రైస్తవులు, థోమసు క్రైస్తవులు ఇంకా ఉన్నారు 2000 సంవత్సరాల నుంచి. భారతదేశానికి క్రైస్తవం ఎప్పుడు వచ్చింది తెలియనటువంటి చాలామంది మన సహోదరులు ఏమంటారంటే, చివరికి ప్రియులారా మన క్రైస్తవ బోధకులు కూడా బ్రిటిష్ వాళ్ళు తెచ్చారని, లేకపోతే 17-18 సంవత్సరాలలో శతాబ్దాలలో వచ్చిందని చెబుతూ బోధిస్తుంటారండి. ఇంకా దీని వలననే మన హైందవ సహోదరులు మనల్ని ఏలెత్తి చూపిస్తారు. ఏమిటి, వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ చేత వచ్చారు కాబట్టి, వాళ్ళు అరాచకాలు సృష్టించారు కాబట్టి వీళ్ళు మనోళ్ళు కాదంటారండి. కానీ సత్యం ఏంటంటే, భారతదేశానికి క్రైస్తవ్యం అనేది వచ్చింది ఎప్పుడంటే, అసలు భారతదేశం అనేటువంటి పూర్తిగా పేరు రానప్పుడే. అవును ప్రియులారా, భారతదేశానికి 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు వచ్చారు థోమస్ గారి చేత. దేవుని యొక్క ప్రేమ సామ్రాజ్యం ఈ భారతదేశంలో ఇప్పుడు కొనియాడుతున్నట్టు చాలామంది దేవుళ్ళు లేనప్పుడే క్రైస్తవ్యం భారతదేశానికి వచ్చింది. ఇది చరిత్ర కోసం మాత్రమే చెప్తున్న, ఎవరి మనోభావాలను దెబ్బతీయటానికి మాత్రం కాదు. ఇది సత్యం ప్రియులారా. అయితే వారు ఒక కేరళలో మాత్రమే కాకుండా వారు దేవుని యొక్క సువార్తను బోధిస్తూ కేరళ నుండి మద్రాస్ మైలాపూర్ వరకు కూడా ఆ యొక్క తీర ప్రాంతంలో దేవుని యొక్క సువార్తను బోధించుకుంటూ వచ్చారు. ఇది కొన్ని 10 కిలోమీటర్ల కాదు, కొన్ని 100 కిలోమీటర్ల పాటు థోమస్ గారు ప్రయాణించారు. చివరికి వారు ప్రియులకు దేవుని బిడ్డలారా సుమారుగా క్రీస్తు శకం 72వ సంవత్సరంలో థోమస్ గారి కొండ మీద, ప్రస్తుతం ఉన్న థోమస్ గారి కొండ మీద ఆ పరిసర ప్రాంతాలలో దేవుని యొక్క సువార్తను బోధిస్తుండగా కొంతమంది థోమస్ గారి మీద ఈర్ష్యను పెంచుకొని, ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో ప్రియులారా
ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలకి దేవుని యొక్క ప్రేమను పంచుతుండగా అక్కడ ఉన్నటువంటి వారు థామస్ గారు ఒక రోజున థామస్ గారి కొండ మీద మోకరించి ప్రార్థిస్తూ ఉండగా వెనక నుంచి వచ్చి ఈటెలతో బళ్ళాలతో పొడిచి చంపివేశారు. నేటికి కూడా మద్రాసు నగరానికి వెళ్తే మన యూట్యూబ్లో కూడా నేను ఆ విషయాలన్నింటినీ కూడా థామస్ గారి కొండని, అదేవిధంగా వారికి సమాధిని, సెయింట్ థామ్ బసిలికాని, వారు సంచరించే ఇతర ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయండి. ఇది చరిత్ర. ప్రియులారా, క్రీస్తు ప్రభువుకి ప్రేమ సామ్రాజ్యం 2000 సంవత్సరాల క్రితమే మొట్టమొదటి అపోస్తులలో ఒకడైనటువంటి థామస్ గారి చేత మన భారతదేశానికి కొని రాబడింది. మనం ధన్యులం, దీవించబడినటువంటి వారు. చివరికి వారి యొక్క పరిశుద్ధ రక్తాన్ని క్రీస్తునాథుని కొరకై ధారపోసి వారు ఆ ప్రభువునే చేరుకోవటం జరిగింది. ఏ ప్రభు యొక్క నిత్య జీవితాన్ని మనకు అందించారో ఆ నిత్య జీవితాన్ని ఆయన పొందుకోవటం జరిగింది. ఇది భారతీయులమైన మనకి గొప్ప మహోత్సవం, ఒక పర్వదినం, ఒక పండగ దినం. కారణం, ఆయన మన భారతదేశానికి వచ్చాడు. భారతదేశంలో ఉన్న క్రైస్తవుల కొరకై, క్రీస్తు కొరకై ప్రాణాన్ని పెట్టాడు. ప్రియులారా, థామస్ గారు అల్ప విశ్వాసి కాదండి. నీకు నాకు విశ్వాసం ఎంత బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలని నేర్పిస్తున్నాడు. చివరికి ప్రాణాలు సహితం పణంగా పెట్టేటువంటి తత్వం. ఈరోజు మనందరం కూడా మన భారతదేశం కొరకే ప్రార్థన చేయాలి. ఎన్నో వేదహింసలు ఇప్పుడు కూడా గురి అవుతున్నారు. క్రైస్తవులు, బోధకులు, సువార్తికులు, గురువులు, మఠవాసులు ఎంతోమంది చంపబడుతున్నారు. మనం క్రీస్తు ప్రేమను మాత్రమే పంచేవారముగా ఉండాలి. క్రీస్తు నిత్య జీవితాన్ని వాళ్ళు కూడా పొందుకోవాలి అనేటువంటి విశ్వాసంతో మనం ఉండాలి. ప్రియులారా, ఇదిగో థామస్ గారు ఎల్లప్పుడూ క్రీస్తుతో ఉన్నటువంటి వాడు అనుసరించటం మొదలుపెట్టిన తర్వాత, ఉత్థానమైన తర్వాత, మోక్షారోహణమైన తర్వాత కూడా ఆ 12 మందిలో ఒకరిగా ఉన్నారని అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 13-14 వచనాలు మనం చదువుకుంటాం. యేసుప్రభు ఉత్థానమైన తర్వాత మరలా చేపలు పడుతున్న సమయంలో థామస్ గారు యేసుప్రభు దర్శనమిచ్చినప్పుడు అక్కడ ఉన్నారని, ఇదిగో యోహాను సువార్త 21వ అధ్యాయం 2వ వచనంలో సీమోను పేతురు, దిదీము అనబడు తోమా, గలిలయ నివాసియగు నతానియేలు, జబదాయి కుమారులలో మరి 2 శిష్యులు ఒకటి చోట ఉండిరి. చేపలు పడుతుండగా యేసుప్రభు వాళ్ళకి దర్శనమిచ్చారు. ఇంత గొప్ప పునీతుడు, అపోస్తులుడు, వేదసాక్షి యొక్క మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా భారతదేశం దేవుని ప్రేమతో నింపబడాలి. భారతదేశం దేవునికి రాజ్యముగా మారబడాలి. భారతదేశం దేవునికి సత్యానికి లోబడాలి. బాధాకరమైన విషయం మరొకసారి చెప్తారు. చాలామంది బోధకులు ఇది మనం కోట్ చేయాలండి, దీనిని మనం చెప్పాలి, అప్పుడు మనల్ని వేలెత్తి చూపించాలి, బ్రిటిష్ వాళ్ళ ద్వారా వచ్చారన్నటువంటి వాళ్ళ నోళ్ళు మూతబడతాయి. చాలామంది విలియం కేరీ లేకపోతే వాళ్ళు గురించే మాట్లాడుతున్నారు. నేను కాదంటల్లా, వాళ్ళు కూడా చాలా సేవ చేశారు, కాదంటల్లా. కానీ నీ మూలాలు ఎక్కడా? నీ మూలాలు 2000 సంవత్సరాల క్రితం అండి, 200 సంవత్సరాల క్రితం కాదు. గర్వంగా చెప్పుకో. బీ ప్రౌడ్ ఆఫ్ దట్ యు ఆర్ ఏ క్రిస్టియన్. 2000 సంవత్సరాల క్రితం థామస్ గారు వచ్చారు. మేము వచ్చింది బ్రిటిష్ వాళ్ళ ద్వారా కాదు, మేము బ్రిటిష్ వాళ్ళం కాదు. వాళ్ళు అంటున్నారు కదా, ఏమని? మీరు బ్రిటిష్ వాళ్ళు ఆ నేరాలు చేస్తారు, ఈ ఘోరాలు చేస్తారు అంటున్నారు. ఆ బ్రిటిష్ వాళ్ళ ద్వారా కూడా చాలా మేలులు జరిగాయి, చాలా జరిగాయి. ఇప్పుడు రైల్వే సిస్టమ్ కావచ్చు, కాక చాలా విషయాలు. కానీ మన మూలాలు థామస్ గారిలోనండి, యేసు ప్రభువులో ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. ఈ భారతదేశం క్రీస్తు ప్రేమతో నింపబడాలి, క్రీస్తు రాజ్యంగా మారాలి. అదేవిధంగా మన హైందవ సహోదరులందరి కొరకై తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, మీకు స్తోత్రాలు, వందనాలు. ఓ ప్రేమగల తండ్రి, ఓ కరుణామయ, ఈనాడు నీ అపోస్తులుడు, నీ చేత ఎన్నిక చేయబడినటువంటి అపోస్తులుడు నీతో భుజించి, నీతో సంచరించి, నీ యొక్క వాక్యాన్ని ఆలకించి, నీ అద్భుతాలు చూసి, నీ యొక్క ఉత్థానాన్ని చూసి, నీ మోక్షారోహణాన్ని చూసి, పెంతుకోస్తు దినమున పరిశుద్ధాత్మను పొందుకొని భారతదేశానికి వచ్చి చనిపోయినటువంటి నీ అపోస్తులుడి గురించి మేమందరం ఈరోజు పండగ చేసుకుంటున్నాం. మీకు స్తోత్రాలయ్యా. మా భారతదేశానికి మాకు ఇంత గొప్ప ధన్యతనిచ్చినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఆయన యొక్క అడుగుజాడలో మేము కూడా మా విశ్వాసాన్ని బలపరుచుకొని ఆయన వలె చివరి వరకు నిన్ను అంటిపెట్టుకొని జీవించేవారిలాగా మమ్మల్ని దీవించండి.
మా భారతదేశాన్ని దీవించండి నాయన. మా భారతదేశంలో ఉన్న క్రైస్తవులను దీవించండి. ఎన్నో హింసలు పొందుతున్నారు. నీ ప్రేమ సామ్రాజ్యం ప్రభువా నా దేశంలో విస్తరులాగా దీవించండి, ఆస్వాదించండి. ప్రతి బిడ్డ కూడా నిత్య జీవితాన్ని పొందుకునేలాగా ప్రార్థన చేస్తున్నా. ఈనాడు ఈ యొక్క వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని, పునీత తోమాసు గారి యొక్క బలమైన దృఢమైన విశ్వాసం మాకు అందరికీ దయచేయమని, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను గాయపడిన హస్తంలో తాకండి. కుటుంబాలలో శాంతి సమాధానం దయచేయండి. చదువుకునే బిడ్డలను దీవించండి. భార్యాభర్తలను ఆశీర్వదించండి. యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలను దీవించండి ప్రభు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని దీవించండి. చంటి బిడ్డలను దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురు గాక, మీ ఆత్మతో ఉందురు గాక. పునీత తోమాసు గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.